ఈ రోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 2, 2026. ఏదైతే మన ఏఎస్‌పీఎల్ మరియు ఆగ్ సీడ్స్ వారి ఆర్&డి సెంటర్ ఆహ్వానం మేరకు ఈరోజు మనం వచ్చేసరికి మేడ్చల్‌కి సంబంధించి మేడ్చల్ అంటే హైదరాబాద్ ఏరియా మేడ్చల్‌కి సంబంధించి వాళ్ళ ఆర్&డిలో భాగమైనటువంటి పార్ట్ 1లో మనం ఈరోజు ఉండడం జరుగుతా ఉన్నది. సో మీరు చూస్తున్నారు కదా! ఆ ఎక్స్‌క్లూజివ్ వచ్చేసరికి ట్రైకోడర్మా సూడోమోనస్ విత్ కోకోపిట్. కోకోపిట్‌తో కలిపి ట్రైకోడర్మా సూడోమోనస్ కల్చర్‌ని డెవలప్ చేస్తున్నారు. ఈ కల్చర్‌ని కమర్షియల్‌గా అందుబాటులో ఉంటాది. ప్లస్ ఈ కల్చర్‌ని వాళ్ళ ఆర్&డిలో వాళ్ళ బెడ్స్ మీద ఫస్ట్ వేసిన తరువాత, ఆ తరువాతే విత్తనాన్ని నాటి దాన్ననేది డెవలప్ చేయడం జరుగుతా ఉంటాది. సో, ఆ ప్రాసెస్ కోసం వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. 2 ఇన్ 1 ప్రాసెస్. దానితో పాటు మీరు చూస్తున్న ఎక్స్‌క్లూజివ్స్ వచ్చేసరికి సాహో అంటే టమాటాకి సంబంధించి ఏదైతే సాహో సెగ్మెంట్ ఉందో ఆ సెగ్మెంట్ లో ఒక విత్తనాన్ని ఇక్కడ అనేది డెవలప్ చేయడం జరుగుతా ఉన్నది. దానితో పాటు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ వచ్చేసరికి మిరపకి సంబంధించి 5531 సెగ్మెంట్ మన ఏప్రిల్ నెలలో 5531 సెగ్మెంట్ కు సంబంధించి ఎలా ఉన్నది ఏందనేది ఇక్కడ టెస్టింగ్ అనేది అంటే జిఓటి అయిపోయింది. దానితో పాటు టెస్టింగ్ అనేది జరుగుతా ఉన్నది. ఆ టెస్టింగ్ దేనికి సంబంధించి అంటే మీరు చూస్తున్నారు కదా ఎక్స్క్లూజివ్ లో పెన్ను సైజు ఉన్నది కాయ. అంటే కాయ యొక్క సైజ్ అనేది ఫుల్‌గా అంటే లెంత్ అనేది ఎక్కువగా వస్తున్నది. మంచి సైజు ఉన్నది. అదేవిధంగా చెట్టు యొక్క క్వాలిటీ కూడా బాగా అనేది ఉండడం జరిగింది. ఇంత సమ్మర్‌లో కూడా ఎటువంటి పెస్ట్ అటాక్ లేకుండా బాగా ఉండడం అనేది జరిగింది. దానితో పాటు ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి ఇంకొక ఎక్స్‌క్లూజివ్ వచ్చేసరికి గోరు చిక్కుడు. దీన్ని తెలుగులో ఇంకొక పదంతో కూడా పిలుస్తారు. అదేందనేది మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, ఈ గోరు చిక్కుడుకు సంబంధించి చెట్టు చూడండి మంచి హెల్తీగా ఉన్నది. అదేవిధంగా కాయ యొక్క షైనింగ్, దాని యొక్క రంగు, అదేవిధంగా దాని యొక్క లెంత్ సూపర్‌గా అనేది ఉండడం జరిగినది. ఇది కూడా టెస్టింగ్ అనేది జరుగుతా ఉన్నది. సో, దానితో పాటు కాకర. కాకరకి సంబంధించి ఎక్కువగా మనం పందిరే గుర్తొస్తది. ఎక్కడైనా కాకర అంటే పందిరి రూపంలోనే ఎక్కువ మంది సాగు చేస్తా ఉంటారు. కాకపోతే వీళ్ళొచ్చేసరికి జీఓటీ పర్పస్‌లో జస్ట్ జెర్మినేషన్ పర్పస్‌లో కాకరననేది ఇక్కడ ఉంచడం జరిగింది. ఇందులో మొదటిదొచ్చేసరికి రౌండ్ కాకర. అంటే బాల్ రూపంలో ఉండే కాకర. దీన్ని తెలుగులో ఇంకొక పదంతో కూడా పిలుస్తారు. అది మీలో ఎవరికైనా తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. దానితో పాటు జనరల్‌గా మనం వాడే కాకర. అది తెల్ల కాకర. ఆ కాకరను కూడా ఇక్కడ టెస్టింగ్ అనేది జరుగుతా ఉన్నది. దానితో పాటు ఇక్కడొచ్చేసరికి సొరకాయలకు సంబంధించి కూడా జీఓటీ అనేది పెట్టడం జరిగింది. అది కూడా టెస్టింగ్ అనేది జరుగుతా ఉన్నది. అదే విధంగా ఇక్కడ మనం ఇంకొక ఎక్స్‌క్లూజివ్ చూసుకున్నట్లయితే వీడింగ్, పవర్ టిల్లర్ అంటే కలుపు తీత అంటారు కదా! ఆ కలుపు తీత అనేది వీళ్ళు కూడా జనరల్‌గా మనం వాడినట్టే పవర్ టిల్లర్స్ వాడి కూలోళ్ళని పెట్టి తీపిస్తా ఉన్నారు. సో, ఇక్కడికి అక్కడికి తేడా ఏంది అంటే మన పొలమే ఒక ఆర్&డి సెంటర్. గట్టిగా చెప్పాలంటే రైతుకు మించిన ఆర్&డి నా దృష్టిలో ఎవరు లేరు. బట్ ఏందంటే వీళ్ళ టెస్టింగ్ పర్పస్‌లో వీళ్ళు రకరకాల రూపాలలో చేసుకుంటా ఉంటారు. అది మనం గ్రౌండ్ లెవెల్‌లో విన్నప్పుడు ఏందంటే దూరపు కొండలు నునుపు అంటాం చూసావా? అలాంటి ఫీల్‌లోకి మనం వెళ్ళిపోతా ఉంటాము. ఎందుకంటే కంపెనీ వాళ్ళు చెప్పే విధి విధానాలను బట్టి మనం ఏదో ఊహించుకుంటాము. కానీ మనం ఊహించుకున్న దానికన్నా అక్కడ అంతకన్నా ఏమైతే ఉండదు. అక్కడ కన్నా మన దగ్గర ఇంకా బావుంటాయి గట్టిగా చెప్పాలంటే. మనం ఏవైతే మన బెడ్స్ ప్రిపరేషన్ గాని, మొక్కలు పెంచే విధానం గాని, ఫార్మర్ కన్నా ఇంకా మంచిగా పెంచేదైతే ఏమీ ఎక్కడ జరగదు. బట్ వాళ్ళ టెస్టింగ్ పర్పస్‌లో వాళ్ళ ఆర్&డి సెంటర్. అందుకే దానికి పేరు రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అని అర్థంగా ఆర్&డి అనేది పెట్టడం జరిగింది. సో, వాళ్ళ టెస్టింగ్ సెంటర్‌లో వాళ్ళు అలా టెస్ట్ చేసుకుంటా ఉంటారు. అదంతా మనం ఎక్స్‌క్లూజివ్స్ అవన్నీ చూసిన తర్వాత మనకేమనిపిస్తదంటే మనకన్నా అక్కడ ఏం బాగుందనిపిస్తది. కాకపోతే అక్కడేందంటే పర్టిక్యులర్‌గా ఒక పాయింట్ కోసం అంటే అది మొలకెత్తడమా? కాయ క్వాలిటీయా? చెట్టు క్వాలిటీయా? ఫ్లవర్ డ్రాపింగా? ఫ్లవర్ ఏ టైంలో వస్తున్నది? కాయ ఏ టైంకి పడుతున్నది? ఎన్ని రోజులకి కాయ సైజు ఎంత లెంత్ వస్తున్నది? సో, ఇటువంటి ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం కొరకు కొన్ని పర్టిక్యులర్ విషయాల కొరకు కొన్ని మొక్కలు అంటే మనం నాటినట్టు ఎకరాలు నాటకుండా ఒక్కొక్క బ్యాచ్ వచ్చేసరికి ఒక 2 సార్లు, ఒక్కొక్క బ్యాచ్ 2 సార్లు అలా నాటుకుంటూ వాళ్ళకి సంబంధించినటువంటి టెస్టింగ్‌కి సంబంధించినటువంటి వాటన్నిటిని చేసుకుంటూ ఉంటారు కాబట్టి, అది చూడడానికి మన పొలం కన్నా బెటర్‌గా అయితే ఏమీ అనిపించదు. కాకపోతే వాళ్ళు పిన్ పాయింట్‌లో కల్టివేట్ చేస్తా ఉంటారు. మనం వచ్చేసరికి ఓవరాల్‌గా దిగుబడి కోసం మనం కల్టివేట్ చేయడం అనేది జరుగుతా ఉంటాది.
సో, మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీకొక ఎక్స్‌క్లూజివ్ చూపిస్తా ఉంటారు. ఆ చెట్టు 100 పూతలుంటే 4 ఆకులు మాత్రమే ఉన్నాయి. అంటే పూతనేది విపరీతంగా ఉండడం జరిగింది. అదొచ్చేసరికి నేరేడు చెట్టు మీకు చూపిచ్చేది. సో, అలాగని నేరేడు ఇత్తనాలేం డెవలప్ చేయరిక్కడ. ఇది నేరేడు చెట్టు ఫామ్‌లో వన్ ఆఫ్ ది పార్ట్‌గా ఎయడం జరిగింది. పూతనేది ఈ సంవత్సరం విపరీతంగా రావడం జరిగింది. దానితో పాటు ఇక్కడ రకరకాల చెట్లనేది గూడా ఉండడం జరిగింది. అవన్నీ కలిపి ఉంటేనే ఫామ్ అంటారు. సో, అందుకోసమని ఇక్కడ పెంచుతా ఉన్నారు. దానితో పాటు దీంట్లో మ్యాంగో ఫార్మ్ గూడా ఇంక్లూడ్ అయింది. మ్యాంగో వచ్చేసరికి ఈ సంవత్సరం ఎలా ఉన్నాదని చూసుకుంటే 50, 50 అన్నట్టుగా ఉన్నది. ఎందుకంటే పూత అన్ని చెట్లకి ఆశించినట్టు రాలేదు. కొన్ని చెట్లకు బాగొచ్చింది. కొన్ని చెట్లకు రాలేదు. ఇక్కడొచ్చేసరికి పచ్చడి మామిడికాయలున్నాయి, బంగినపల్లి ఉన్నాయి, తర్వాత మామూలియి గూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ ఏయి అమ్మటానికైతే కాదు. వాళ్ళ సొంతం కోసం అనేది అలా ఉంచుకోవడం జరిగింది. సో, అదే విధంగా మనం తెలుసుకోవాల్సిందేందంటే ఆర్&డి సెంటర్స్ అంటే వాళ్ళేదో స్వర్గాన్ని చూపిస్తారు. ఆర్&డి సెంటర్స్ అంటే అవేదో పెద్ద ఇది అన్నంత రేంజి ప్రతి రైతు ఊహించుకోవద్దు. వాళ్ళు పిన్ పాయింట్స్ కోసమని మాత్రమే మీకు చూపించడం జరుగుతా ఉంటాది. దానితో పాటు పార్ట్ 2 వీడియోలో వచ్చేసరికి ఇంకా మరికొన్ని వెరైటీలు, మరికొన్ని కొత్త విత్తనాలు, వాటికి సంబంధించి ఎలా ఉంటాయి, ఇంకా పార్ట్ 1 కన్నా కూడా పార్ట్ 2 వీడియోలో మంచి మంచి వాటి గురించి మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతా ఉంటాది. దానితో పాటు మీరు చూసుకున్నట్లయితే ఏదైతే నేను ఆగ్ అంటున్నానో, ఆద్య అగ్రి జెనెటిక్ సీడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, మేడ్చల్, హైదరాబాద్. సో, ఇది వచ్చేసరికి సీడ్‌కి సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీలో వచ్చేసరికి ప్రెజెంట్ అంటే మన 2026 సీజను ఏప్రిల్, మే, జూన్ దీనికి సంబంధించి కేవలం తేజాలలో ఏదైతే ప్రీమియం క్వాలిటీ చెప్పారో యువరాజ్ గోల్డ్ అనే విత్తనం ఒకటి మాత్రమే, అది 1000 ఎకరాలకు మాత్రమే అందుబాటులో ఉండడం జరిగింది. తదుపరి రానున్న రోజుల్లో అంటే జూన్ తరువాత ఏదైతే బెండ, బీర, సొర, కాకర, చిక్కుడు వీటన్నిటికి సంబంధించి వెజిటబుల్‌కి సంబంధించి సీడ్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతా ఉన్నది. సో, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిందేందంటే ఈ కంపెనీలో వరికి గాని, పత్తికి సంబంధించి గాని ఎటువంటి విత్తనాలనేవి ఉండవు. కేవలం వెజిటబుల్‌కి సంబంధించి అదేవిధంగా కమర్షియల్‌లో స్వీట్ కార్న్ దానితో పాటు కమర్షియల్ మొక్కజొన్నకు సంబంధించి విత్తనాలనేవి ఈ కంపెనీలో ఉంటాయి. సో, ఎవరైనా డీలర్ మహాశయులు సంప్రదించాలనుకున్నా మీకు నంబర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతా ఉంటాది. ప్రతి ఒక్కళ్ళు ఆ నంబర్స్‌ని సంప్రదించొచ్చు. కంపెనీతో మీరు డైరెక్ట్‌గా ఆ డీల్ అనేది చేసుకోవచ్చు. సో, ప్రతి ఒక్కళ్ళు చివరి వరకు చూసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ప్రతి ఒక్కళ్ళకి ఒక లైక్ చేసి మా వీడియోస్‌ని అదేవిధంగా మా రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్‌ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మనసారా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థాంక్ యూ సో మచ్.